Students, see, as we informed you earlier, we would be discussing some of the difficult questions picked up from previous papers. Okay. మీరు కనుక ఈ వీడియో తీసుకుంటే ఇన్ దట్ వీ హ్యావ్ గాట్ 4 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ విచ్ 3 క్వశ్చన్స్ ఆర్ పిక్డ్ అప్ ఫ్రమ్ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 2018. ఓకే, అయితే డిఫికల్ట్ క్వశ్చన్స్ని మనం ఎలా ఎంత సులభంగా చేయొచ్చు, లైక్ వాట్ కైండ్ ఆఫ్ షార్ట్ కట్స్ ఆర్ టెక్నిక్స్ దట్ వీ కెన్ అడాప్ట్, దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. క్లియర్? See, coming to dimensions, we know that we offer coaching for banks, Staff Selection Commission, CGL, as well as for state level exams. See the first question. See, the price of oil is increased by 20%. However, its consumption is decreased by 81/3%. What is a percentage expenditure increase or decrease on it? సి ప్రైస్ ఇచ్చారు, కన్జంప్షన్ ఇచ్చారు, కనుక్కోమన్నారు. ఓకే, పర్సంటేజ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అని. అయితే క్వశ్చన్లో వాట్ ఈస్ ద ట్రికీ థింగ్ దట్ యూ ఫైండ్ అవుట్? ఇట్స్ కన్జంప్షన్ ఈజ్ డిక్రీజ్డ్ బై, ఒకసారి చూడండి, కన్జంప్షన్ ఈజ్ డిక్రీజ్డ్ బై 81/3%. సి ముఖ్యంగా గమనించాల్సి ఏంటంటే ఎప్పుడైతే మనకి పర్సంటేజ్లో ఇచ్చారో వీ హ్యావ్ టు నో హౌ టు కన్వర్ట్ ద గివెన్ పర్సంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్. సో నౌ కెన్ ఐ సే లైక్ దిస్, ఇనిషియల్ ఎక్స్పెండిచర్ కనుక తీసుకుంటే, ఓకే, ఇనిషియల్ ఎక్స్పెండిచర్ పెట్టుకుందాం ఇక్కడ, దట్ ఈస్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ఓకే, ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ప్రైస్ చూడండి ఏమన్నారు, 20% అన్నారు. 20%, హౌ డు యూ అండర్స్టాండ్? 20% ఈజ్ ఈక్వల్ టు 1/5. సో పెరిగింది కాబట్టి ప్లస్ అనాలి. సో ఇనిషియల్ ప్రైస్ కనుక 5 యూనిట్స్ అంటే ఇప్పుడు ప్రైస్ పెరిగింది కదా, +1. సో ఇట్ హ్యాస్ బికమ్ 6. ఓకే, సో ఇది న్యూ ఎక్స్పెండిచర్ అనుకుందాం ఇక్కడ, దిస్ ఈజ్ న్యూ ఎక్స్పెండిచర్. కన్సంప్షన్ 81/3% అన్నారు. సో 81/3% ఈస్ నథింగ్ బట్ 1/12. ఓకే, 1/12 అంటే 12 కనుక ఒరిజినల్ కన్సంప్షన్ అయితే డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది? -1. ఇక్కడ 1 మనం మైనస్ అనుకోవాలి. సో కన్సంప్షన్ కనుక ఒరిజినల్ కన్సంప్షన్ 12 అయితే దీంట్లో ఇట్ హాస్ డిక్రీజ్డ్ 1 కాబట్టి ఇట్ బికమ్స్ 11. సో ప్రైస్ ఇంటూ కన్సంప్షన్ 5 12s దట్ ఈస్ ఈక్వల్ టు 60. when you take here 6 11s, when you take here, please note, it becomes 66. అంటే అర్థం ఏంటండి? ఎక్స్పెండిచర్ ముందు 60 ఉంటే ఇప్పుడు ఎంత ఉంది? 66 ఉంది. అంటే ఎంత పెరిగినట్టు? 6 యూనిట్స్ పెరిగినట్టు. సో 6 అవుట్ ఆఫ్ 60. సో పర్సంటేజ్లో తీసుకుంటే 6/60 ఇంటూ 100. సో వి సే దట్ ఇట్స్ నథింగ్ బట్ 10% ఇంక్రీజ్. 10% ఇంక్రీజ్. సే దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 2018. సో క్వశ్చన్స్లో ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఈ పర్సంటేజ్లు ఇచ్చినప్పుడు ఇవి మనం ఫ్రాక్షన్లో ఎలా కన్వర్ట్ చేసుకుంటాం, దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ క్వశ్చన్ కెన్ బి ఈజీలీ సాల్వ్డ్. క్లియర్? రైట్, కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. If the selling price of an article is 32% more than its cost price and the discount offered on market price is 12%, then what is the ratio of its cost price to the market price? సో రేషియో అడుగుతున్నారు దేనికి? కాస్ట్ ప్రైస్కి, మార్కెట్ ప్రైస్కి. సో ఇది డైరెక్ట్గా మనం వేసుకోవచ్చు కదా, cost price by market price is equal to 100 minus discount by 100 plus profit. So it's very simple. 100 minus discount. Discount enta 12. 100 minus 12, it's nothing but 88. Here 100 plus 32, that's nothing but 132, and both get cancelled by 44. Okay, 44 multiples kade, 44 2s are, 44 3s are. సో కాస్ట్ ప్రైస్ కనుక 2 parts అవుతే మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 3 parts. సో రేషియో ఇస్ 2/3 ఆర్ వి సే 2:3. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇదేంటి మనం ఫార్ములా చెప్పుకున్నామని. సి వీఆర్ నాట్ డిస్కసింగ్ ఫార్ములా, దిస్ ఇస్ కాన్సెప్ట్. ఐ లాస్ట్ సింపుల్ క్వశ్చన్, కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఏంటి? సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఇన్ ద సేమ్ వే మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ ఏంటి? దట్స్ ఆల్సో సెల్లింగ్ ప్రైస్. So in this way, please note, we are discussing the concept. See, 100 plus profit percent of CP is equal to 100 minus discount percent of MP. Okay. Now market price ikkada తీసుకొస్తాను. I'll get this here. So it becomes
cost price by market price is equal to 100 minus discount by 100 plus profit. 100 plus profit because percentage cancel అయిపోతుంది. సో దిస్ ఇస్ కాన్సెప్ట్, ప్యూర్ కాన్సెప్ట్. ఓకే, సో ఇన్ దిస్ వే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ రేషియో అడిగినప్పుడు సింపుల్గా మీరు ఎలా వేసుకోవచ్చు, 100 మైనస్ డిస్కౌంట్ బై 100 ప్లస్ ప్రాఫిట్. సో 2:3. సో ఈవెన్ దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ SSC CGL. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, రైట్. థర్డ్ క్వశ్చన్. A takes 27 days more to complete a particular work than A and B together. అంటే A and B ఎన్నాళ్ళు తీసుకుంటారో దానికన్నా A అనేవాడు 27 days ఎక్స్ట్రా తీసుకుంటాడు. B takes 3 days more to complete the same work than A and B work together. అంటే A and B కనుక X days తీసుకున్నారు అనుకోండి, B అనేవాడు దానికన్నా ఇంకో 3 days ఎక్స్ట్రా తీసుకుంటాడు. సో దీన్ని బట్టి ఏమంటారు, ఇన్ హౌ మెనీ డేస్ బోత్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్. సో ఇప్పుడు ఇది ఎలా అర్థం చేసుకోవాలి, నార్మల్గా మీరు టేక్ హియర్ A B టుగెదర్ ఇట్లా అర్థం చేసుకున్నాం. A అండ్ B టుగెదర్ ఇఫ్ ఐ సే X డేస్ అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు A అనేవాడు ఏం తీసుకుంటాడు, X ప్లస్ 27. ఓకే, B అనేవాడు తీసుకుంటే X ప్లస్ 3. అండ్ ఇఫ్ యూ టేక్ LCM, ఓకే, హౌ మచ్ యూ గోయింగ్ టు గెట్ హియర్ LCM, X ప్లస్ 3 ఇంటూ X ప్లస్ 27. Okay, X plus 27. Okay, here we are going to get X plus 3 units per day. This is X plus 27 units per day. So this is total work. This is total work. So number of days అన్నప్పుడు ఏం చేయాలి మనం, total work by work done per day. Work done per day. Okay, work done per day. సో టోటల్ వర్క్ ఎంత, X ప్లస్ 3 ఇంటూ X ప్లస్ 27 డివైడెడ్ బై, చూడండి అక్కడ ఏది పర్ డే ఎంత ఇచ్చారు, X ప్లస్ 3, బీది ఎంత ఇచ్చారు, X ప్లస్ 27. సో ప్లీజ్ నోట్ X ప్లస్ 3 ప్లస్ X ప్లస్ 27. ఓకే, మనం A అండ్ P టుగెదర్ ఎంత తీసుకున్నాం మనం, దట్ ఈస్ ఈక్వల్ టు X తీసుకున్నాం, X. సో దట్ ఈస్ ఈక్వల్ టు X. So this is the way you have to do. But please note, if you want to do like this, it takes a lot of time. చూడండి ఇక్కడ కూడా మీరు ఏం చేయొచ్చు, చూడండి అక్కడ తీసుకుంటే సే 2x ప్లస్ 30. ఓకే, 2x ప్లస్ 30, మళ్ళీ ఇటు వస్తుంది 2x స్క్వేర్ ప్లస్ 30x. బట్ ప్లీజ్ నాట్, యూ నీడ్ నాట్ డూ లైక్ దిస్, దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే, వీ కెన్ సింప్లీ డూ ఏ షార్ట్ కట్. ఇది మీరు కౌంటెడ్ తర్వాత ట్రై చేసుకోండి. You need not do like this. See, whenever a question is given like this, I'll tell you a simple shortcut, okay? Because this is a very important question that is asked in CGL exam as well as in bank exams as well as in state level exams. So, ఇలా అడిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఓన్లీ వన్ స్టెప్. వెన్నెవర్ దే గివ్ యూ క్వశ్చన్ లైక్ దిస్, సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే A ప్లస్ B టుగెదర్ అని అడిగినప్పుడు ఏం చేస్తారు, అక్కడ A 27 మోర్ ఉన్నారు కదా, B 3 మోర్ ఉన్నారు కదా, టేక్ root of square root of 27 into 3, that is equal to root of 81. So that's nothing but 9 days. So A and B together can complete the work in 9 days. A simple shortcut, you can do this. ఇలా చేసుకుని మీకు అదే ఆన్సర్ వస్తుంది. చూడండి, X ప్లస్ 3 ఇంటూ X ప్లస్ 27 బై X ప్లస్ 3 ప్లస్ X ప్లస్ 27 అంటే 2X ప్లస్ 30. అండ్ ఇఫ్ యూ క్రాస్ మల్టిప్లై ఇట్ బికమ్స్ 2X స్క్వేర్ ప్లస్ 30X. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్, బికాజ్ ఇట్స్ అ కాంప్లికేటెడ్ ప్రొసీజర్, మీకు చెప్తున్నాను ప్రొసీజర్ ఎంత చూడండి ఎంత కాంప్లికేటెడ్గా ఉందో, ఇదంతా చేసుకునే బదులు ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు డైరెక్ట్గా యూ కెన్ అప్లై ఎ సింపుల్ షార్ట్ కట్. ఐ క్లియర్, రైట్. నౌ కమ్ టు ద లాస్ట్ క్వశ్చన్. See, 35% of goods were sold at a profit of 65%, while the remaining were sold at X% loss. If the overall loss is 12%, then what is the value of X? And now see, it's given that correct to one decimal place. Again, this question was asked in SSC CGL Tier 2 2018. So we know that చూడంగానే చెప్పచ్చు కదా, it comes under allegation model. అయితే ఎలిగేషన్ మోడల్లో మనం ఇలా వేసుకునే బదులు, ఓకే, లెట్ us make it table form, because టేబుల్గా వేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. See, 35% అంటే నాకు ఫ్రాక్షన్లో చెప్పండి, 5% అంటే 1/20, 35% అంటే 7/20. సో 20 టోటల్ అనుకుంటే, ఓకే, 20 టోటల్ అనుకుంటే కనుక దాంట్లో 7. సో లెట్ us పుట్ లైక్ దిస్, టేబుల్ లాగా వేసుకుందాం. ఓకే, 7
were sold at a profit of 65%. Okay, 65%. So if you take here 7 into 65, there's nothing but 450. సో 20లో 7 పోతే రిమైనింగ్ ఎంత 13. అవి ఎట్లా అమ్మారు లాస్ అన్నారు. ఓకే -6%. ఓకే యా ఈ రెండు యాడ్ చేస్తే మనకు వచ్చిన ఓవరాల్ లాస్ ఎంత అన్నారండి 12%. సో 13 + 7 = 20. 20 ఇంటూ ఓవరాల్ లాస్ ఎంత అన్నారు లాస్ కాబట్టి మైనస్ అన్నది. సో మైనస్ ఓకే -12%. Okay, -12% overall loss. So in this way please note when you take here మనకి ఎంత వచ్చింది ఇప్పుడు లాస్ ఇక్కడ -240 వచ్చింది. -240. See this is -240, ఇది +450. సో ఈ రెండు యాడ్ చేస్తే అంటే ఈ వాల్యూ యాడ్ చేస్తే మనకి మైనస్ వాల్యూ రావాలి. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎంత ఉండాలి ఇట్ షుడ్ బి -690. ఓకే -690. ఇక్కడ -690 ఉండాలంటే ఇక్కడ ఎంత ఉండాలండి 690 divided by 13. So that is equal to 13 5s are 65. Okay, 13 3s are already ఇక్కడ 1 decimal place అన్నారు. Don't try to calculate. See 53%. So please note here 53 some extra ఉండాలి. So directly answer is ఫస్ట్ ఆప్షన్. సో ఎప్పుడైతే మనకి క్వశ్చన్స్ అలిగేషన్ మిక్స్చర్లో చేసుకోవడానికి అంటే ఇది కూడా అదే కాన్సెప్ట్ అలా చేసుకునే బదులు ఇలా ఒక టేబుల్ ఫార్మాట్లో చేసుకుంటే క్వశ్చన్ బికమ్ సో ఈజీ. Am I clear? So out of 4 questions, 3 questions were picked up from the CGL prior to 2018. Okay. So please note if you like the video, okay, you please put your like and you subscribe to this in case you did not subscribe. And if you feel that I've added some value to your learning, you please share this. Okay. I thank you very much.